పేతురు దుశ్చర్య. యోహాను శుభవార్త 18వ అధ్యాయము 11 మరియు 12 వచనములు. యేసు పేతురుతో, నీ కత్తిని వరలో పెట్టుము, తండ్రి నాకు ఇచ్చిన శ్రమల పాత్రను నేను పానము చేయవలదా అనెను. క్రీస్తు ప్రభు దైవరాజ్యమన్న పాఠశాలలో పేతురు 3 సంవత్సరాలు అతి సమీపముగా జీవించినను విశ్వాస పరీక్షలలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు. పేతురు కొన్ని సందర్భాలలో చాలా సన్నిహితుడుగా వ్యవహరించారు. అయినను క్రీస్తు ప్రభు బోధన పేతురు గారికి వంటబట్టలేదు. మనుష్య కుమారుడు శ్రమల మరణాన్ని పొందాలని 3 మారులు శిష్యులకు వివరించారు. అయినప్పటికీ శిష్య బృందానికి నాయకుడైన పేతురు గారు క్రీస్తు ప్రబోధనలను గ్రహించలేదు. నీ శత్రువులను ప్రేమింపుము, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థింపుము అని వారికి హితబోధ చేశారు. పేతురు గారి దుశ్చర్య, కోపము చూసిన తరువాత క్రీస్తు ప్రభు విలువతో కూడిన బోధన వ్యర్థమైందని మహా ఆవేదన చెందాడు. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణులు కానప్పుడు ఎంత బాధపడతారో అంతకు మించి పేతురు శిష్యుల నాయకుడు ఓ విధంగా తన దైవరాజ్య వారసుడు విఫలం కావడం జీర్ణించుకోలేకపోయారు. పేతురు వలె జీవితంలో భావోద్వేగాలకు లోనై విలువలకు ప్రాధాన్యతను ఇవ్వకుండా అహానికి, కోపానికి లోనై చిన్న విషయములను సైతం పెద్దవి చేసి జీవితాలను అయోమయంలోను అసంతృప్తితో ముగిస్తూ ఉంటాము. కోపము మనకు శత్రువు. కోప సమయములో చాలా సహనముగా ఉండాలి. సూర్యుడు అస్తమించు వేళకు ఎవరితోనైనా కోపంతో వ్యవహరించినట్లయితే వెళ్లి క్షమాపణ కోరాలని, దేవుని చెంతకు శత్రుత్వంతో రాకూడదని, కానుకలు సమర్పించకూడదని ప్రభువే చెప్పారు. జీవితంలో ప్రభువు కోరినది మనం ఆయన బోధనను ఆలకించి పాటించే శిష్యులమై ఉండాలని. క్రీస్తు మాటలు జీవబూటలు, మన పాదములకు దీపములని గ్రహించుదాం. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి.